సంవత్సరం గణపతి వివిధ రూపంలోనే ఇక్కడ దర్శనమిస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం ఆదిత్య గణపతి అంటే సూర్యదేవుడు సూర్య భగవాన్ రూపంలోనే ఈ గణపతి ఇక్కడ మన భక్తులకి దర్శనమిస్తున్నారు. అంటే సూర్యుడు మన సృష్టికి మూలాధారం కనబడుతున్న దేవుడు కాబట్టి ఈ యొక్క గణపతిని చూడడానికి ఇప్పటికే చాలామంది విఐపీలు అలాగే భక్తులు అందరూ రావడం జరిగింది. ఈ మండపం తరఫున ఈ సంవత్సరం 8,000 మందికి సుమారుగా అన్న సమరాధన కార్యక్రమం జరుపుతున్నాము. ఇక్కడ ఈ రోజు అన్న సమరాధన కార్యక్రమం ఈ శనివారం ఇంతమంది జనాభాల మధ్య ఇంతమంది భక్తులకి మేము అన్న సమరాధన కార్యక్రమం జరిపిస్తున్నందుకు కమిటీ తరఫున మేము నిజంగా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క కమిటీ అన్నదానమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ విద్యార్థులు చదువుకోవడానికి పుస్తకాలు కానీ ఎన్నో కార్యక్రమాలు ఏజెన్సీరా మన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన డొక్కా సీతమ్మ గారి పేరు మీద 3 సంవత్సరాల నుంచి మహా అన్నదాన కార్యక్రమం అక్కడ కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం మీకు ఇక్కడ చూస్తే వచ్చే శనివారం 21వ తారీఖుని సోమవారం ఊరేగింపు కార్యక్రమం స్వామివారికి ఇష్టమైన లడ్డు వేలంపాట 19 కేజీ లడ్డు వేలంపాటతో పాటు లక్కీటర్తో పాటు అనేక సంస్కృత కార్యక్రమాలతో సోమవారం ఊరేగింపు అవుతుంది. ఈ ఊరేగింపు విలేజ్ వాతావరణంలో అంటే పండగ వాతావరణం ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. సోమవారం కృపకి పాత్రలు కావాలి. ఇది నీలమ వెబ్సైట్ 33వ వార్డు దగ్గర పెట్టాం కాబట్టి మిగతా భక్తులు ఎవరైనా ఇంకా చూడాలనుకుంటే వారం రోజులు ఈ సోమవారం ఇక్కడ ఉంటారు. చూసి ధరించి సోమవారం కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచికి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి అలాగే వార్డు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై గణేష్.